మన మువ్వన్నెల జెండా గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. దేశ గౌరవానికి చిహ్నంగా మన జెండాని భావిస్తాం. అయితే ఈరోజు మనం 15 ఆగస్టు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని జెండా గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మన జెండా కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులతో చూడముచ్చటగా ఉంది. దేశ ఐక్యతకు ప్రతీకగా ఉంది. దీని మధ్యలో అశోక చక్రం 24 గంటలను తెలుపుతూ నీలం రంగులో మనల్ని అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న జెండాను జూలై 22, 1947న అధికారికంగా ప్రకటించారు. మన ప్రస్తుత జెండాని స్వరాజ్ జెండా ఆధారంగా తయారు చేశారు. స్వరాజ్ జెండాని మన తెలుగువాడైన పింగళి వెంకయ్య స్వాతంత్ర ఉద్యమం కోసం తయారు చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత దానిలో కొన్ని మార్పులు చేసి మన మువ్వన్నెల జెండాని తయారు చేశారు. చట్ట ప్రకారం మన త్రివర్ణ పతాకాన్ని ఖాదీ వస్త్రంతోనే తయారు చేయాలి, లేకపోతే అది నేరంగా పరిగణించబడుతుంది. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అధికార జెండాను తయారు చేసే బాధ్యత ఖాదీ డెవలప్మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారికి మాత్రమే భారత ప్రభుత్వం ఇచ్చింది. మన జాతీయ జెండాను తయారు చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాటి కొలతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన విధంగా వాటి రంగులు ఖచ్చితంగా ప్రమాణాల ప్రకారమే ఉండాలి. కాషాయం బ్రైట్నెస్ 2.15, తెలుపు రంగు బ్రైట్నెస్ 72.6 మరియు ఆకుపచ్చ రంగు బ్రైట్నెస్ 8.9గా మాత్రమే ఉండాలి. అలా లేనిచో దాన్ని తప్పుగా పరిగణించవలసి వస్తుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించిన వారికి జాతీయ గౌరవ చట్టం 1971 యాక్ట్ కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. 2001 వరకు ఎటువంటి ప్రైవేట్ కంపెనీలు కూడా జాతీయ జెండాని తమ బిల్డింగుల మీద ఎగరవేయడానికి అనుమతులు లేవు. అయితే నవీన్ జిందాల్ అనే ఒక వ్యాపారవేత్త ఈ విషయం మీద కోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిగణించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానితో ప్రభుత్వం అనఫిషియల్గానే ఓకే చెప్పింది. ఇప్పుడు అన్ని ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా జాతీయ జెండాను తమ బిల్డింగ్ మీద ఎగరవేస్తున్నాయి. ఇవి ఈరోజు మనం తెలుసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మన జెండా గొప్పదనం ఏమిటో తెలిసింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.